హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, హైదరాబాద్లో ఉండే వారందరికీ కూడా ఇప్పుడిప్పుడు వచ్చిన ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే తెలుసుకుందాము. ఈరోజు 28 జూలైకి సంబంధించిన అప్డేట్ అయితే కనుక ఇది హైదరాబాద్ వాసులకు వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరిక అయితే జారీ చేసింది. అత్యవసరమైతే తప్ప ఇళ్లలోంచి బయటికి రావద్దు. మరి కాసేపట్లో హైదరాబాద్తో పాటు పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు అయితే కురవనున్నాయి. సో దానికి సంబంధించిన అప్డేట్ అయితే తెలుసుకుందాము. వీడియో ఒక లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మరింత మందికి ఇన్ఫర్మేషన్ అయితే చేరుతుంది. అలాగే ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాతో పాటు హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో మరి కాసేపట్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా బాచుపల్లి, కుతుబుల్లాపూర్, జీడిమెట్ల, కొంపల్లి, మేడ్చల్, గండిమైసమ్మ, దుండిగల్, బహదూర్పల్లి, గుండ్లపోచంపల్లి, హకీంపేట, షామీర్పేట, తూర్కపల్లి, కండ్లకోయ, బౌరంపేట, మల్లంపేట తదితర ప్రాంతాల్లో కొద్దిసేపట్లోనే అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందనడంతో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే కుత్బుల్లాపూర్, గాజుల రామారం, ఆల్వాల్, మేడ్చల్, బాచుపల్లి పరిసర ప్రాంతాల్లో కుండపోత వర్షం ప్రారంభమైపోయింది. రాబోయే గంటలు ఈ వర్ష ప్రభావం హైదరాబాద్లోని పలు ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇక నగరంలో మోస్తరు నుండి తీవ్రమైన వర్షాలు పడే సూచన ఉన్నందువల్ల ప్రజలు తమ ప్రయాణాలను తగిన విధంగా ప్రణాళిక అయితే వేసుకోవాలని చెప్తున్నారు. ఇక సాయంత్రం వేళల్లో వర్ష తీవ్రత మరింత కొద్దిసేపటి తర్వాత అయితే కనుక మరింత పెరిగే అవకాశం ఉన్నందున అత్యవసర పనులు ఉంటే తప్ప బయటకు వెళ్ళొద్దని అధికారులు అయితే సూచిస్తున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. నీరు నిలిచే ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అక్కడ అత్యంత జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఆ ప్రాంతాలు గుండా వెళ్ళేటప్పుడు అక్కడ ఏమైనా మ్యాన్ హోల్స్ ఉన్నాయో, వేరే అన్న కాలువ డ్రైనేజీ ఓపెన్లో ఉన్నాయో ఏంటని తెలియదు. కాబట్టి నీరు నిలిచుండే ప్రాంతాల్లో వెళ్తున్నాడు బైకర్స్ ఎవరైనా ఉన్నా, వాకింగ్కి వెళ్తున్నా అత్యంత జాగ్రత్తగా వెళ్ళండి. సో ఎందుకు చెప్తున్నారంటే నిన్నటి రోజున అయితే కనుక నిన్న రాత్రి కురిసిన వర్షానికి ఎల్బీ నగర్ నియోజకవర్గంలో కర్మన్ ఘాట్, భాగ్యనగర్ మొత్తం కాలనీ అంతా జలమయం అయిపోయింది అంటున్నారు. హనుమాన్ టెంపుల్ సమీపంలోని ఫేజ్ 11 పరిధిలో రోడ్ నెంబర్ 6, 7, 8 భారీగా వర్షపు నీరు నిలిచిపోవడంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉదయం 9:30 గంటలు దాటినా రోడ్లపై నీరు తగ్గకపోవడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావడానికి కూడా లేకపోయింది. చిన్నారులు, వృద్ధులు, ఉద్యోగులు ఇంకా అసలు ఎవరు కూడా బయటికి రావడానికి లేదు. సో చాలా చోట్ల చిన్న వర్షానికి జలమయం అయిపోతున్నాయి. సో నైట్ టైం ఇప్పుడు ఇక్కడ భారీ వర్షం కురవబోతుంది కాబట్టి ఎవరైనా బయటికి వెళ్తుంటే అత్యవసరమైతే తప్ప వెళ్ళకండి. వెళ్ళిన తగిన జాగ్రత్తలు అయితే తీసుకోండి. ఒకవేళ మీరు వెళ్ళే దారిలో నీరు నిలిచిపోయి ఉంటే ఆ దారికి వెళ్ళడం ఆగిపోండి. అంతకంటే బెటర్ ఏమి ఉండదు. ఎందుకంటే ఏదో రిస్క్ చేసి వెళ్ళి అక్కడ ఇబ్బంది పడి కంటే అవసరమైతే చాలా రౌండ్ వేరే దారి అని ఉంటే వెళ్ళడం తప్ప నీరు నిలిచిపోయిన ఏరియాల నుంచి దయచేసి ప్రయాణాలు అయితే చేయకండి. సో ఇన్ఫర్మేషన్ తప్పకుండా లైక్ చేయండి. మరింత మందికి అప్డేట్ అయితే అవుతుంది. అలాగే ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాను.